మరి ఫ్రీ బస్ ఉంచాలంటారా? ఫ్రీ బస్ అయితే బాగానే ఉంది. అట్లేం లేదు. ఇక్కడ మన సికింద్రాబాద్ స్టేషన్ కి మన బోయినపేటకి బస్ అయితే వస్తలేదు. చాలా సేపు వెయిటింగ్ చేసుడు అవుతుంది ఇక్కడ మాకు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా గిట్లనే ఉండేనా రష్? ఇప్పుడే ఎక్కువ అయిపోయిందా మొత్తం? లేదు అట్లేం లేదని కేసీఆర్ తోనైతే మేము అంతగానో ఆలోచించలేనని. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్రీ బస్ కాకపోయినా కానీ లేదు కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్రీ బస్ ఏడు ఉండే అని అది లేకపోయినా కానీ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఇక అట్లా తీసుకుంటే మళ్ళా రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా అన్నాడు. మళ్ళా మహాలక్ష్మి పథకాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కదా కేసీఆర్ ఉన్నప్పుడు. ఈయన వచ్చిన కాలం షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇవన్నీ లేవుతున్న బంగారం వచ్చింది. మరి ఇవన్నీ పథకాలు లేవు కదా, మరి ఇప్పుడు మంచిగా ఉందా పథకాలు లేకుండా? అవి అయితే మాకు తెలియదు మేడం. సన్న బియ్యం ఇస్తుండే కదా మీకు? సన్న బియ్యం వస్తున్నాయి అని దాంట్లో నూకలు బాగున్నాయి. నూకలు బాగున్నాయి, రాళ్ళు నూకలు బాగున్నాయి అందులో. ఏమో ఇక నాకు వచ్చిన వాటికి అయితే మంచిగా ఉన్నాయి అనుకుంటా. చాలా మందికి అయితే తెలియదు విషయం అయితే. ఇంతకు ముందు గవర్నమెంట్ సన్న బియ్యం ఇస్తా ఉంది కానీ ఇయ్యలేదు. మరి గవర్నమెంట్ వచ్చిన కానీ సన్న బియ్యం వస్తున్నాయి అని మంచిగా వచ్చినాయి. కొందరికైతే మంచిగా వచ్చినాయి. నూకలు ఎందుకు వస్తున్నాయో తెలియదు. ఉచిత కరెంట్ వస్తుందా మీకు? లేదు అదైతే రెంట్కే మేము ఉండేది. ఉచిత లేదు. 500 రూపాయలు గ్యాస్ వస్తుందమ్మా మీకు? సరే ఇప్పుడు అప్లై చేసినాం, అవి రాలేదు. అసలు వస్తుందని చెప్పి అన్నారు, ఇంకా రాలేదు. లేదు అప్పట్లో మనకి డబుల్ బెడ్రూమ్ల కోసం ఒక సర్వే చేసిండ్రు, ఇచ్చిండ్రు కూడా. మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని సర్వేలు చేసిండ్రు. మరి వచ్చే అవకాశం ఉందంటారు అసలు ఊహల్లో అయినా? అదైతే తెలియదు మేడం. అప్లై చేసిన నేను ఏదేమన్నా కేసీఆర్ ఉన్నప్పుడు చేసిన, నేను ఇప్పుడు చేసిన అని ఏది రిప్లై లేదనిపిస్తుంది నాకైతే. ఇక వస్తుందా రాదని నమ్మకం మాకు లేదు అసలు. విషయం వస్తుందని ఆశతో మేము చూస్తున్నాం అని ఎక్కించాలని మాకు వస్తే మాకు ఆధారం దొరికినట్టు అనిపిస్తుంది అని. కానీ ఆ విషయం అయితే ఏం లేదు మాకు.